ఎవరైతే రాజేంద్ర నగర్‌లో పట్టుబడినటువంటి డాక్టర్ అతను ఒక విష పదార్థాన్ని తయారు చేస్తున్నాడు. అది కూడా ఆముదం నుంచి అని. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటారు సార్? ఇప్పుడు రీసెంట్‌గా ఏమైందంటే ఇది ఒక డాక్టర్స్ నుంచి అటాక్ స్టార్ట్ అయింది. అంటే దీస్ డాక్టర్స్ ఆర్ వెల్ ట్రైన్డ్ అన్నమాట ఇందులో. సో వీళ్ళు ఏం చేశారంటే సో దీనికి ఏమైందంటే ఇది మెయిన్లీ ఏంటంటే ఇట్ ఎఫెక్ట్స్ ద మెయిన్లీ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేసిద్దండి బాడీలో. అంటే పర్టికులర్గా కిడ్నీస్, లివర్ అండ్ స్ప్లీన్. కొన్ని వందల మంది, వేల మంది ప్రాణాలు కాపాడే ఒక పొజిషన్లో ఉండి ఇలాంటి ఒక ఇన్సిడెంట్కి వాళ్ళు ఎందుకు అసలు రెడీ అయ్యారు? అంటే జనరల్గా దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ పార్ట్ అండి. అంటే వీళ్ళకి ఏంటంటే బేసికల్లీ వీళ్ళు డాక్టర్స్ అయినా సరే. సో సార్ ఇప్పుడు బేసిక్గా ఈ రెజిన్ అనేది ఆ ఆముదం నుంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? సీడ్స్ నుంచి అండి. సీడ్స్ నుంచి అంటే ఇప్పుడు మనం జనరల్గా ఈ సీడ్స్ నుంచి ఈ రైజిన్ తీసేది ఇదైతే ఏంటంటే ఇంకా ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతారు బాగా పబ్లిక్. అది స్మెల్ కానీ, టేస్ట్ కానీ, కలర్ కానీ ఏం ఉండదు కాబట్టి పర్సన్ డెడ్ అయినా కూడా దానికి కాజ్ అనేది కూడా తెలుసుకోలేము అని చెప్పేసి అని అంటున్నారు. అంటే మనకి ఎట్లైనా పోస్ట్ మార్టంలో తెలిసిపోయింది అండి. పోస్ట్ మార్టంలో రీజన్ అయితే కాజ్ ఏంటనేది మనకు తెలిసిపోయింది. ఎందుకంటే హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ, దిస్ ఇస్ శ్రావణి. రీసెంట్గా జరిగినటువంటి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ విషయానికి వస్తే అందులో ముఖ్యంగా తేలేది ఏంటంటే ఒక డాక్టర్ ఏదైతే ఆముదం ఉందో అందులో నుంచి రెజిన్ అనే ఒక విష పదార్థాన్ని తీసి దాన్ని వాటర్లో కానీ ఇటు టెంపుల్స్లో కానీ దాన్ని కలిపేసి మొత్తంగా కూడా భారీ ఎత్తున మరణాలకైతే ప్లాన్ చేశారన్న ఒక వార్త వచ్చింది. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే ఆముదం నుంచి ఆ రెజిన్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా? ఈ విషయాలన్నిటిపైన కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ హరిదేవరాయ చౌదరి గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సో సార్, రీసెంట్గా బాంబ్ బ్లాస్ట్ అనేది మనలో ఎంత భయాన్ని నింపిందో మనందరికీ తెలుసు. అందులో మెయిన్గా వినిపించే అంశం ఏంటి అని అంటే ఎవరైతే రాజేంద్ర నగర్లో పట్టుబడినటువంటి డాక్టర్ అతను ఒక విష పదార్థాన్ని తయారు చేస్తున్నాడు. అది కూడా ఆముదం నుంచి అని. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటారు సార్? అంటే బేసికల్లీ ఏంటంటేనండి వాళ్ళు జనరల్గా టెర్రరిస్ట్ దే కీప్ ఆన్ అటాకింగ్ ఫ్రమ్ డిఫరెంట్ మెటీరియల్స్. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఇది ఒక డాక్టర్స్ నుంచి అటాక్ స్టార్ట్ అయింది. అంటే దీస్ డాక్టర్స్ ఆర్ వెల్ ట్రైన్డ్ అన్నమాట ఇందులో. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ సీడ్స్ నుంచి, క్యాస్టర్ సీడ్స్ నుంచి, ఆముదం సీడ్స్ నుంచి రైసిన్ అనేది వెరీ పాయిజనస్ సబ్స్టెన్స్ అనమాట. అంటే ఇది ఎప్పటి నుంచో ఉందండి. ఇది ఇంతో ముందల మనకి అమెరికా వాళ్ళు కూడా కంట్రోల్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ దాంట్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది రైసిన్ అనేది వెరీ పాయిజనస్ సబ్స్టెన్స్. ఇది క్రిమినల్ కేసెస్లో యూజ్ చేస్తారు. జనరల్గా ఇండివిజువల్గా ఎవరినైనా చంపాలంటే కూడా ఈ పాయిజన్ని వాళ్ళు ఇస్తుంటారని. అంటే ఇదేంటంటే జనరల్గా ఇది 3 టైప్స్ ఉంటుందండి ఇది ఇచ్చేది. ఒకటి ఏంటంటే ఇంజెక్షన్, అంటే మనము అది తినటం కానీ బై డ్రింక్ తీసుకోవటం కానీ. ఇంకోటి ఏంటంటే బై ఇన్హలేషన్, అంటే గాలిలో పీల్చడం వల్ల అనమాట. ఇంకోటి ఏంటంటే బై ఐవి ఇంజెక్షన్, అంటే ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా ఇస్తున్నట్టు అనమాట. అట్లా కూడా అనమాట. అంటే ప్రతిదీ ఎట్లా ఇచ్చినా సరే దిస్ ఇస్ ద డేంజరస్ సబ్స్టెన్స్ అనమాట, వెరీ పాయిజనస్ సబ్స్టెన్స్ ఇది. సో దీనికి ఏమైందంటే ఇది మెయిన్లీ ఏంటంటే ఇట్ ఎఫెక్ట్స్ ద మెయిన్లీ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేసిద్దండి బాడీలో. అంటే పర్టికులర్గా కిడ్నీస్, లివర్ అండ్ స్ప్లీన్, ఈ ఆర్గన్స్ని డ్యామేజ్ చేసిద్ది అనమాట. సో ఈ సబ్స్టెన్స్ ఏంటంటే వాళ్ళు దే స్టార్టెడ్ ఎక్స్ట్రాక్టింగ్ దిస్ పాయిజనస్ సబ్స్టెన్స్. అంటే వాళ్ళు ఏంటంటే దీన్ని దేంట్లో అటు టెంపుల్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా వాటర్ సప్లై ఉన్న దాంట్లో కానీ కలపాలని చెప్పి దే ప్లాన్ లైక్ దిస్ అనమాట. ఓకే. సో సార్, అంటే ఇప్పుడు ఈ పదార్థాన్ని వాళ్ళు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారు? అంటే డాక్టర్స్ అంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంటారు. కొన్ని వందల మంది, వేల మంది ప్రాణాలు కాపాడే ఒక పొజిషన్లో ఉండి ఇలాంటి ఒక ఇన్సిడెంట్కి వాళ్ళు ఎందుకు అసలు రెడీ అయ్యారు? అంటే జనరల్గా దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ పార్ట్ అండి. అంటే వీళ్ళకి ఏంటంటే బేసికల్లీ వీళ్ళు డాక్టర్స్ అయినా సరే వాళ్ళ ఏదైతే ఆ ఐఎస్ఐ గ్రూప్ ఉందో వాళ్ళకి ఏంటంటే ఈ పర్టికులర్ ట్రైనింగ్ ఇస్తారనమాట. నువ్వు ఒక సూసైడ్ అటాక్ లాంటివి చేయాలి. సో దీనికి మనకి ఎక్కువ మంది ఎఫెక్ట్ అవ్వాలంటే మాత్రం యూ కీప్ టేకింగ్ దిస్ సబ్స్టెన్స్. ఇప్పుడు జనరల్గా బాంబ్ బ్లాస్ట్లో మనం చూసాం మొన్న ఒక దాదాపు 22 మెంబర్స్ చనిపోయినారు. అది ప్లస్ చాలా మందికి దెబ్బలు కూడా తగిలినాయి, బాగా ఇంజరీస్ ఎక్కువైనాయి, వెహికల్స్ బాగా డ్యామేజ్ అయినాయి.
ఈ సీడ్స్ నుంచి ఈ రైజిన్ తీసేది ఇదైతే ఏంటంటే ఇంకా ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతారు బాగా పబ్లిక్. సో అందుకోసమని వాళ్ళని ఇందులో ట్రైన్ చేసి పర్టికులర్గా ఆ సీడ్స్ నుంచి ఈ రైజిన్ ఎక్స్ట్రాక్ట్ చేశారనమాట. అండ్ ఒక పర్టికులర్ డేలో దే వాంట్ టు పుటప్ దిస్ పార్ట్ అనమాట. అంటే ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు హై సెక్యూరిటీ అంటే గుజరాత్ నుంచి వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ పట్టుకున్నారనమాట ATS వాళ్ళు. సో అట్లా వాళ్ళు పట్టుకోబట్టి ఇదంతా బయటపడిందండి. లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ కాస్డ్ వెరీ సివియర్ డ్యామేజ్ అనమాట. మన కంట్రీకే అంత డ్యామేజ్ జరిగేది. ఇది కూడా ఏంటంటే మళ్ళీ ఇందులో అందరు డాక్టర్సే ఇన్వాల్వ్ అయినారు. ఈ డాక్టర్స్ కూడా అందరు ఎక్కడ ట్రైన్ అంటే ఫరీదాబాద్లో ఒక మెడికల్ కాలేజ్ ఉందన్నమాట, మైనారిటీ మెడికల్ కాలేజ్. ఆ మెడికల్ కాలేజ్లో వీళ్ళందరూ కాశ్మీర్ నుంచి డాక్టర్స్ని తెప్పించి అక్కడ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఇట్లా చేశారనమాట. అంటే దాన్ని ఎవరు మానిటర్ కూడా చేయలేదు యాక్చువల్గా. కనీసము అసలు ఎందుకు ఇట్లా తక్కువ శాలరీకి డాక్టర్స్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు ఏంటి అనేది కూడా ఎవరు మానిటర్ చేయలే. ఆ కాలేజీ యజమాని ఎవరైతే ఉన్నారో అతనే వీళ్ళందరినీ తెప్పించి ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తూ ఈ విధంగా దే డెవలప్డ్ దిస్ పార్ట్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఒక మెయిన్ టార్గెట్స్ కొన్ని పర్టికులర్ స్టేట్స్లో ప్లేసెస్లో ఇది చేయాలని చెప్పి దే హ్యావ్ కమ్అట్ విత్ దిస్ పార్ట్ అనమాట. కానీ మన ఇంటెలిజెన్స్ ఫోర్స్ దే పర్టికులర్ పట్టుకొని వాళ్ళని సో దే ప్రివెంటెడ్ దిస్ డ్యామేజ్ అనమాట. ఒక్క ఢిల్లీలో మాత్రం అది కూడా ప్రివెంట్ చేసేవాళ్ళే. కానీ అదేంటంటే సడన్ ఇంకా వాళ్ళకి ఇవన్నీ తెలిసి సడన్ ఎక్స్ప్లోషన్ కావాలని చేశారనమాట ఇక్కడ వాళ్ళు ఇంటెన్షనల్. ఓకే. సో సార్ ఇప్పుడు బేసిక్గా ఈ రెజిన్ అనేది ఆ ఆముదం నుంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? సీడ్స్ నుంచి అండి. సీడ్స్ నుంచి అంటే ఇప్పుడు మనం జనరల్గా గ్రౌండ్ నట్ సీడ్స్ నుంచి గ్రౌండ్ నట్ ఆయిల్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ఇప్పుడు మన కొబ్బరి నుంచి మన ఆయిల్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, అట్లానే సీడ్స్ నుంచి కూడా దే ఎక్స్ట్రాక్ట్ దిస్ రైజిన్ అనమాట. ఈ రైజిన్ని యాక్చువల్గా ఏంటంటే జనరల్లీ ఇట్స్ ఏ ప్రొహిబిటెడ్ థింగ్. కానీ వీళ్ళు ఏంటంటే దీన్ని ప్లాంట్స్ డెవలప్ చేసి ఆ సీడ్స్ తీసి ఆ సీడ్స్లో నుంచి వీళ్ళు అంటే దట్ మీన్స్ వీళ్ళకి ఒక సపరేట్ ఒక ఏరియా ఉందన్నమాట. సపోజ్ ఇప్పుడు ఆ ఫరీదాబాద్లో మెడికల్ కాలేజ్ ఉందనుకోండి, దే డెవలప్ దీస్ ప్లాంట్స్ ఇవన్నీ క్యాస్టర్ సీడ్స్ తీసి దాంట్లో నుంచి వీళ్ళు పర్టికులర్గా ఎక్స్ట్రాక్ట్ చేయటం మొదలు పెట్టేసేసి అదంతా రెడీగా పెట్టుకున్నారనమాట. అంటే ఈ సబ్స్టెన్స్ ఏంటంటే జనరల్లీ ఇట్స్ ఏ ప్రొహిబిటెడ్ థింగ్. వేరే కంట్రీస్లో ఎక్కడైనా సరే ఇట్స్ ఎ ప్రొహిబిటెడ్ థింగ్. కానీ మన దగ్గర వీళ్ళకి దీన్ని మానిటరింగ్ చేసేవాళ్ళు లేరు. ఎందుకు చేస్తున్నారు ఏంటి అసలు వీళ్ళు తీస్తున్నారు అనేది లేదు. ఇది ఫస్ట్ టైం మనకి ఇప్పుడు తెలిసింది ఇట్లా క్యాస్టర్ సీడ్స్ నుంచి ఇట్లా తీస్తున్నారు వీళ్ళు, ఇది ప్రమాదకరం ఆయనది చేస్తున్నారు వీళ్ళు అనేది మనకి ఇప్పుడు తెలిసింది అనమాట. ఈ ఇన్సిడెంట్ వల్ల అందరికీ తెలిసింది. లేకపోతే అసలు ఇది కూడా బయటపడేది కాదు మనకి. But somehow they had found it out that these people are doing these criminal activities అని చెప్పి అది పట్టుకున్నారు, అది దొరికింది అది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ ఎ బ్యాండ్ థింగ్ ఇది ఈ ఆయిల్. ఎందుకంటే చాలా దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అంటేనండి, ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఇంజెక్షన్ తీసుకున్నారు అంటే వాటర్లో కలిపి తాగినారు లేకపోతే ఫుడ్లో కలిపి తీసుకున్నారు, అదేమైందంటే ఇట్ విల్ షో యాక్షన్ విత్ ఇన్ 4 to 12 hours దీని యాక్షన్ చూపెట్టింది. సో దీనివల్ల 4 to 12 hours. అదే మీరు ఇన్హేల్ చేశారనుకోండి అంటే గాలిలో నుంచి వేపర్స్ తీసుకున్నారనుకోండి, దట్ విల్ టేక్ 18 hours to 36 hours. అది కొంచెం లాంగ్ టైం తీసుకుంటుంది. ఈ ఇంజెక్షన్ మాత్రం మీకు తొందరగా యాక్ట్ చేసిద్ది అనమాట. సో వీళ్ళకి జనరల్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమొస్తాయంటే వాళ్ళకి జనరల్గా నాసియా, వామిటింగ్, ఇంకోటి కొంచెము సివియర్ కండిషన్స్లో ఏంటంటే బ్లడ్ వామిటింగ్ అవుతుంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎక్కువ తీసుకున్నప్పుడు మోతాదులో తీసుకున్నప్పుడు వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కూడా రైజ్ అయ్యిద్ది అనమాట, తొందరగా హార్ట్ రేట్ పెరిగిద్ది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, చెస్ట్ బిగించినట్టు లంగ్స్లో ఎక్కువ ఇన్హేల్ చేయటం వల్ల అనమాట. సో ఇట్లా రకరకాల సైన్స్ అండ్ సిమ్టమ్స్ వస్తాయి అనమాట. సో దీనికి ఏంటంటే వాళ్ళు వెంటనే అంటే మనము ఇమీడియట్ కనుక హాస్పిటల్ కనుక అడ్మిట్ చేస్తే we can save the person. ఇందులో యాక్చువల్గా మార్టాలిటీ రేట్ చాలా తక్కువ ఉంటుంది, వీ కెన్ సేవ్ అనమాట. అంటే మెయిన్లీ ఏంటంటే వాళ్ళకి నార్మల్ రెగ్యులర్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి ఏంటంటే మనము వెంటిలేటర్ పెట్టి, ఎందుకంటే గాలి పీల్చుకోవడం ఇబ్బంది అయింది కాబట్టి వెంటిలేటర్ పెట్టేసేసి ఒక్కొక్కసారి ప్లాస్మా ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే నార్మల్ సెలైన్ అది ఇస్తూ ఉంటాము.
అండ్ వి గివ్ మనకి ఇది ఏదైతే అది ఇన్హేల్ చేసుకున్నారో యాక్టివేటెడ్ చార్కోల్ అని కొన్ని ఉంటాయి అనమాట, యాంటీ పాయిజనస్ సబ్స్టెన్సెస్, అది ఇస్తుంటాం అనమాట. సో ఈ రకంగా వీ కెన్ ట్రై టు సేవ్ ద పీపుల్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇదే చిన్న పిల్లలు లేకపోతే ఓల్డ్ ఏజ్లో అయితే కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంది. సో జనరల్లీ ఏంటంటే ఒక అడాలసెంట్స్ అండ్ అడల్ట్స్ గ్రూప్ అనుకోండి, వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి దే కెన్ సస్టైన్. అది చిల్డ్రన్లో అండ్ బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే వాళ్ళకి పాపం తట్టుకోలేరు వాళ్ళు. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ షుడ్ బి కరెక్టెడ్. అండ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్, మనకి ఆల్రెడీ ఇంత టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్ టెక్నాలజీ. సో దీని ద్వారా కనుక్కొని ఇట్లాంటి జరగకుండా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో సార్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైతే ఈ క్యాస్టర్ సీడ్స్ నుంచి తీసినటువంటి రెజిన్ ఏదైతే ఉందో అది స్మెల్ కానీ టేస్ట్ కానీ కలర్ కానీ ఏం ఉండదు కాబట్టి మనం ఎందులో కలిపినా కూడా తెలుసుకోలేం. ఈవెన్ దో పర్సన్ డెడ్ అయినా కూడా దానికి కాజ్ అనేది కూడా తెలుసుకోలేము అని చెప్పేసి అని అంటున్నారు. ఇది నిజమే అంటారా? అంటే మనకి ఎట్లన్నా పోస్ట్ మార్టంలో తెలిసిపోయిద్దండి. ఓకే, పోస్ట్ మార్టంలో రీజన్ అయితే కాజ్ ఏంటనేది మనకు తెలిసిపోయింది. ఎందుకంటే మనకి ఆర్గాన్ డ్యామేజ్ అనేది తెలిసిపోయింది కదా. ఇప్పుడు జనరల్గా మనకి ఆర్గాన్స్ చెప్పినా కదా, కిడ్నీ, లివర్ అండ్ స్ప్లీన్ విల్ బీ ఎఫెక్టెడ్. సో ఈ ఆర్గాన్స్లో మనకి ట్రేస్ అవుట్ అయిపోయింది అనమాట. అంటే కొన్ని కెమికల్స్ ఉంటాయండి, దాని ద్వారా మనము అంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసినప్పుడు మనకి ఇది బయటపడిద్దండి, తెలిసిద్ది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లార్జ్ నెంబర్లో అనుకోండి, మనకేంటంటే మనం మ్యాక్సిమం వీ ట్రై టు సేవ్ ద పీపుల్, అదే ఆలోచనలో ఉంటాం అనమాట. జనరల్గా మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వల్ల మనకి అర్థమైపోయింది అంటే వాళ్ళు ఏం తీసుకున్నారు పాయిజన్ అనేది. ఎందుకంటే మనం ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అవ్వగానే ఫస్ట్ ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేస్తుంటారు. సో వాటిట్లో ఏంటంటే జనరల్గా ఇది బయటపడిద్ది, ఇది పలానా సబ్స్టెన్స్ అని దీనివల్ల అనేది బయటపడిద్ది అనమాట. బయటపడినప్పుడు దెన్ వీ స్టార్ట్ ద లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అకార్డింగ్ టు దట్ పార్ట్ అనమాట. ఆ విధంగా చేస్తుంటాం. సో సార్ ఇప్పుడు అంటే ఈ ఇన్సిడెంట్లో డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ మెడికల్ ప్రాక్టీస్ని ఇలాంటి ఒక డిజాస్టర్స్కి యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అదేనండి, అంటే నాట్ ఆల్ ద పీపుల్ అండి. ఇప్పుడు మనము లాస్ట్ టైము ఒకటి చూసాము, కర్ణాటకలో ఒకళ్ళు హస్బెండ్ డాక్టర్, వైఫ్ డాక్టర్. హస్బెండ్ వాళ్ళ వైఫ్కి ఎక్కువ ఎనస్థీషియా ఇచ్చి చంపేశారు అది. సో ఏంటంటే జనరల్గా డాక్టర్స్ అంటే ఇట్స్ ఎ వెరీ రేర్ థింగ్. డాక్టర్స్ అంటే జనరల్గా ఏమనుకుంటామండి, ప్రాణాలు కాపాడే ఒక దేవుడు అని పిలుస్తారు. అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి పనులు చేస్తున్నారంటే ఇట్స్ ఏ షేమ్ టు ద సొసైటీ. ఒక డాక్టర్ ఇట్లా చేస్తున్నారు. సో ఇట్స్ రేర్ థింగ్ అండి. జనరల్గా ప్రతి డాక్టర్ ఓత్ కూడా తీసుకుంటారు, ప్రమాణం చేస్తారు, మేము సర్వీస్ చేస్తాము, మేము ప్రతి ఒక్కరిని కాపాడుతాము, మేము హామ్ చేయమని ఇట్లా చేస్తారు. ఇది ఒక క్రిమినల్ యాక్టివిటీ గ్రూప్ ఏంటంటే జనరల్లీ దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దిస్ పార్ట్. సో వాళ్ళు ఇట్లాంటివి చేస్తుంటారు, విచ్ ఈస్ ఎ రేర్ థింగ్. అంటే ఇప్పుడు మాకు రీసెంట్గా కూడా ఒక ఫనీ థింగ్ లాగా వచ్చిందనమాట. జనరల్గా మేము ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు పైన RX అని రాస్తాం. దీనికి ఏమైందంటే కొంతమంది డాక్టర్స్ ఇప్పుడు దాన్ని RX బదులు RDX అని రాస్తున్నారంట. అంటే ఈ విధంగా ఫనీ థింగ్, అంటే ఈ విధంగా ఏమవుతుందంటే కొంతమంది ఒక రేర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, దట్ క్రిమినల్ యాక్టివిటీ పీపుల్, దే ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్ అనమాట. అందరు అట్లా చేయరండి డాక్టర్స్. డాక్టర్స్ ఎవ్రీ టైం వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనిషిని సేవ్ చేయాలని చూస్తారు. అంటే ఇప్పుడు మనం చిన్న పన్ను విషయం తీసుకుంటే ఒక పన్నుని కూడా మ్యాక్సిమం డెంటిస్ట్ దాన్ని కాపాడాలని చూస్తారు, దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసో దాన్ని ఏదో ఒకటి చేసి. జనరల్ తీయటం అనేది లాస్ట్ ఆప్షన్ అనమాట. అట్లానే ప్రతి డాక్టర్ కూడా ఏంటంటే జనరల్గా పేషెంట్ ఎంత సివియర్ కండిషన్లో వచ్చినా సరే వాళ్ళని సేవ్ చేయడానికి చూసి మ్యాక్సిమం ట్రై చేస్తుంటాం అనమాట. అది వి జనరల్లీ డోంట్ హార్మ్ ద పీపుల్ అనమాట. సో సార్ ఇలాంటి ఇన్సిడెంట్స్ రిమైనింగ్ డాక్టర్స్ పైన కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే జనరల్గా టెంపరీగా దట్ ఫీలింగ్ విల్ కమ్ అండి. బట్ ఏంటంటే పబ్లిక్ కూడా తెలుసు అండి డాక్టర్స్ అంటే ఏంటి, ఎట్లా చేస్తారనేది అందరికీ తెలుసు. ఎంత కష్టపడి డాక్టర్స్ కోర్స్ చదివి ఈ విధంగా మనము పబ్లిక్ని కాపాడుతూ సేవ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే డాక్టర్స్ ఎట్లా చేస్తుంటారు, ఈవెన్ ఇప్పుడు మనం చూస్తాము మిలిటరీ గ్రూప్లో, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఏంటంటే పబ్లిక్ని సేవ్ చేయడానికే ఉంటారు, వీళ్ళందరూ కాపాడుకుంటూ ఉంటారు అనమాట. అట్లనే డాక్టర్స్ కూడా దే సేవ్ ద పీపుల్. కానీ ఏంటంటే వెరీ రేర్ కండిషన్ ఇట్లాంటి ఒక గ్రూప్ వచ్చి ఈ విధంగా క్రిమినల్ యాక్టివిటీతో ఉన్న వాళ్ళు ఇట్లాంటివి చేస్తుంటారు. అంటే అది ఏంటంటే జనరల్లీ వాళ్ళు కూడా అంటే
వీ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ దే ఆర్ డూయింగ్ దిస్ పార్ట్. అంటే అటు డబ్బుల కోసమా, లేకపోతే వాళ్ళ అది వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు దాని ప్రకారం ఫోర్స్ఫుల్గా చేస్తున్నారు ఏంటనేది వీ డోంట్ నో ద రీజన్ వై దే ఆర్ డూయింగ్ దిస్. జనరల్లీ ఇట్స్ ఏంటంటే అది ఒక షేమ్ఫుల్ థింగ్, అది చాలా తప్పు అనమాట. అది ఒక డాక్టర్ ఇట్లా చేయటం అనేది వెరీ బిగ్ బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు చదివి నీ మీద ఎంతో ఆధారం పెట్టుకొని తల్లిదండ్రులని నీ విధంగా చేసి ఒక సమాజానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నారండి. ఎంత కష్టపడితే ఒక డాక్టర్ అవుతారు, ఒక మనిషి ఒక డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టపడటం అనమాట. అట్లాంటిది వాళ్ళు ఇట్లా క్రిమినల్ యాక్టివిటీస్కి ఒక గ్రూప్ లాగా తయారయ్యి ఒక ఇన్స్టిట్యూషన్లో ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారంటే దట్స్ ఏ షేమ్ టు ద సొసైటీ, షేమ్ టు ద ఇన్స్టిట్యూషన్ అండ్ ఈవెన్ కంట్రీకి కూడా చాలా బ్యాడ్ నేమ్ అనమాట. అంటే దీనివల్ల ఇప్పుడు వేరే కంట్రీస్లో కూడా ఇట్లా ఇది చూసి ఇట్లా అంటే లైక్ ఒక మనం ఏదైతే ఒక ఆయిల్ కోసం యూజ్ చేసేటువంటి ఒక సీడ్ నుంచి ఇంత పాయిజనస్ ఒక కెమికల్ ని మనం తీయొచ్చు అన్నది కూడా ఇంకా తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాం మనం. ఎగ్జాక్ట్లీ తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు అంటే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు డాక్టర్స్ అనే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఒక క్రిమినల్ ఉందనుకోండి, మైండ్లో ఒక యాక్టివిటీ వస్తే వాళ్ళు కూడా వాళ్ళ ఎనిమీస్కి ఇట్లాంటివి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఆ క్రిమినల్ యాక్టివిటీస్ బికాస్ ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ, అడ్వాన్స్ అయ్యే కొద్దీ ప్రతి మనిషి ఈ విధంగా అంటే క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువైపోతున్నాయండి. అంటే ఇప్పుడు జనరల్గా మనం అనుకుంటున్నాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది, దీనివల్ల జాబ్స్ పోతున్నాయి ఇదని. జాబ్సే కాదండి, ఏమవుతుందంటే జాబ్స్ పోవటం వల్ల ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతూ ఉంటుంది. ప్లస్ అట్లాగని ఈ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఏంటంటే అసలు మనుషులు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చాలా టఫ్ అయిపోతుంది సిచ్యువేషన్. అంటే వాళ్ళ కంట్రోల్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం తయారు చేసినాము, ఇప్పుడు మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం. సో టోటల్లీ విచ్ ఈజ్ టు బి ప్రివెంటెడ్, అది ఆపాలి. మనం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళకూడదు, స్టిల్ మనము దాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి గ్రిప్ ఉంటుంది. అంటే రేపు పొద్దున ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అటు మెడికల్లో ఏదైనా డయాగ్నోసిస్ కానీ, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా సరే అదేంటంటే దానికి ఓన్గా అది డెసిషన్స్ తీసుకుంటుంది. అది నీ కంట్రోల్లో ఉండాలి, ఎందుకంటే మనం దాన్ని తయారు చేసాం కాబట్టి. రేపు పొద్దున ఫ్యూచర్ ఎట్లా అనిపిస్తుంది అంటే టోటల్లీ ఇంకా మొత్తం అందరూ దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతారేమో అన్న భయం కూడా వేస్తుంది అనమాట, విచ్ ఈస్ వెరీ డేంజరస్. సో సార్ ఇప్పుడు అంటే ఈ హోల్ ఇన్సిడెంట్లో ఏదైతే ఆ డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నారంటే కావాలనే ఫ్రేమ్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే లేకపోతే అంటే జస్ట్ నిజంగానే ఆ డాక్టర్ని ఫ్రేమ్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ఆయన ఈ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటారా మీ వరకు? ఇది యాక్చువల్లీ వెరీ క్లియర్ కట్ ఇన్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోయిందండి. టోటల్ ఇన్వెస్టిగేషన్లో దట్ వాళ్ళు ఇంటెన్షనల్గా దే ఆర్ డూయింగ్ దిస్ థింగ్. ఈ వాళ్ళు అది అమోనియం నైట్రేట్ అక్కడ వాళ్ళు పెట్టుకోవటం కానీ, ఇక్కడ ఈ సీడ్స్ నుంచి రైసిన్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయటం కానీ, ఇదంతా ఇట్ ఈస్ ప్రూవెన్. ఇందులో ఎవరిని బ్లేమ్ చేసేది కాదన్న, అంటే ఇంటెన్షనల్గా ఎవరిని బ్లేమ్ చేయట్లేదు గవర్నమెంట్. వాళ్ళు చేసింది ఇంటెన్షనల్గా ఇంటెన్షన్తోనే చేశారని చెప్పి ఇట్స్ ప్రూవెన్ అనమాట ఎవ్రీథింగ్, అండ్ ఇట్స్ రికార్డెడ్ ఎవ్రీథింగ్. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి అన్నమాట మొత్తం. సో సబ్స్టెన్స్ అంతా ఉంది. జనరల్గా ఏది చేయకపోతే ఎన్ఐఏ కానీ, నేషనల్ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ టీం అందరూ ఈ విధంగా చెప్పరండి వాళ్ళు. సో ఏంటంటే టోటల్లీ వీళ్ళందరూ ఈ క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అది కూడా మెయిన్లీ డాక్టర్స్. ఒక లేడీ డాక్టర్ పేరు కూడా చెప్పారు. ఇంకా వీళ్ళందరూ కొత్తగా అపాయింట్ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చిన డాక్టర్స్ అనమాట వీళ్ళందరూ. ఈ పలానా ఫరీదాబాద్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్లో వీళ్ళు అక్కడ ట్రైన్ అవుతున్నారు అనమాట ఇవన్నీ. సో ఈ విధంగా ట్రైన్ అయ్యి వాళ్ళు దే హ్యావ్ కమ్ అప్ టు డిఫరెంట్ ఏరియాస్. అందులో ఒక అతన్ని ఇక్కడ హైదరాబాద్లో పట్టుకున్నారనమాట. పట్టుకొని అతని దగ్గర మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తే అతను ఈ పాయిజనస్ సబ్స్టెన్స్ని ఈ వాటర్లో కానీ, ప్రసాదంలో కానీ, టెంపుల్ ప్రసాదంలో కానీ కలపాలని చెప్పి దే ఆర్ డూయింగ్ దిస్ యాక్టివిటీస్ అని ఇట్ ఈస్ ప్రూవెన్ అనమాట. సో సార్ ఇప్పుడు ఈ ఏదైతే సబ్స్టాన్స్ నుంచి వీళ్ళు కెమికల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో దానికి స్పెసిఫికేషన్ ఏమైనా ఉంటుందా ఈ మనకి మెడికల్ ఫీల్డ్లో? అంటే స్పెసిఫికేషన్ అంటే అట్లా పర్టికులర్ స్పెసిఫికేషన్ అని ఏం కదండి. అంటే ఈ ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్కువ మోతాదులో గనక వాళ్ళు అంటే హై డోసెస్లో గనక
బేసికల్లీ దే హ్యావ్ ద ఐడియా దట్ అంటే లైక్ ఈ పర్టికులర్ పదార్థం నుంచి మనం ఈ కెమికల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని వాళ్ళకి బేసిక్ ఐడియా ఉంటుంది. ఉంటుందండి, తెలిసిపోయిందండి. ఇప్పుడు మనకి ఇవన్నీ కాదండి, ఈవెన్ క్రైసాంతిమం ఉందన్నమాట, అందులో అది కూడా పాయిజనస్ సబ్స్టెన్స్ అనమాట. ఇట్లా కొన్ని ప్లాంట్స్ నుంచి, వెరీ రేర్ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది, అది పాయిజనస్ సబ్స్టెన్స్. జనరల్గా ఏంటంటే జనరల్గా ఎవరు చేయరండి ఇది. ఇట్స్ research oriented proven thing that these substances from these seeds or these plants are very poisonous and dangerous. అది తీసుకుంటే మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట, అంటే పబ్లిక్ బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో వీళ్ళు ఏంటంటే ఈ సీడ్స్ నుంచి రైజిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి హై డోసెస్లో వాళ్ళు దేంట్లో ఒక దాంట్లో కలిపేసేసి పబ్లిక్ని హార్మ్ చేయాలనే ఒక ఇంటెన్షన్తో, క్రిమినల్ యాక్టివిటీతోని వాళ్ళు ఇది ప్రిపేర్ అయిందనమాట ఇదంతా. ఓకే. సో సార్, ఈ హోల్ సినారియోలో మనం ఇప్పుడున్న పరిస్థితులలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇది ఇండివిజువల్గా జాగ్రత్తలు తీసుకోవటం అనేది చెప్పలేదు. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తామండి, ప్రసాదం తీసుకుంటాం, అందరూ తీసుకుంటారు ప్రసాదం. అండ్ మామూలు ఇప్పుడు మనం డ్రింకింగ్ వాటర్ అందరూ తీసుకుంటూనే ఉంటారు. సో ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ క్రిమినల్ యాక్టివిటీస్ మనం పబ్లిక్ని హార్మ్ చేస్తున్నాం అనేది ఇది కరెక్ట్ కాదనేది ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. వాళ్ళు లేదు మనం తప్పు చేస్తున్నామని ఈ యాక్టివిటీ చేసే వాళ్ళకి తెలిస్తే దట్స్ వెల్ అండ్ గుడ్. లేదు వాళ్ళు ఇంకా సివియర్ స్టేజ్లో చేస్తున్నాం అనుకున్నప్పుడు దీన్ని అట్లీస్ట్ మన ఇంటెలిజెన్స్ కంట్రోల్ అన్న పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా సీరియస్గా తీసుకొని దట్ ఇట్ షుడ్ నాట్ బి రిపీటెడ్ అగైన్ అని చెప్పి కంట్రోల్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది ఒక మెడికల్ కాలేజ్లో జరిగిందండి. సో ఇట్లాంటి యాక్టివిటీస్ వేరే చోట ఎక్కడ జరగకుండా ప్రతి చోట దీన్ని మానిటరింగ్ అనేది చేస్తుండాలన్నమాట. అంటే విడిగా ఒక ఇండివిజువల్ ప్లేస్లో జరగడం చాలా కష్టం. సో ఇది ఒక మెడికల్ కాలేజ్లోనే జరిగిందంటే ఒక ఇన్స్టిట్యూషన్లో, అంటే అది అక్కడ ఎవరు కనుక్కోలేరు పట్టుకోలేరు అనే ఉద్దేశంతో దే ఆర్ డూయింగ్ దిస్ పార్ట్ అనమాట. సో అంటే ఇక ఏంటంటే నౌ దేర్ షుడ్ బి ఏ కంటిన్యూస్ మానిటరింగ్ in various institutions what all the people are doing. So దీనివల్ల ఏమైందంటే మనకి నాట్ ఓన్లీ పాయిజనస్ సబ్స్టెన్స్, ఈవెన్ డ్రగ్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళని ఈజీగా మనం పట్టుకోవచ్చు వాళ్ళ దగ్గర ఏమన్నా. సో ఇట్లా ఏంటంటే జనరల్గా ఇన్ఫర్మేషన్ అనేది జనరల్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంటుందండి. వచ్చినప్పుడు ఇమీడియట్లీ దే షుడ్ టేక్ యాక్షన్. అండ్ ఇండివిజువల్స్ ఆల్సో ఏంటంటే మనకి జనరల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి క్రౌడెడ్ ప్లేసెస్లో ఎక్కువ మనం ఉండకూడదు సేఫ్గా ఉండాలంటే. ఎందుకంటే ఆ క్రౌడ్లో ఎప్పుడైనా ఏమన్నా జరగచ్చు. ఇప్పుడు మనం చూసాం ఇంత ముందర కొన్ని బాంబ్ బ్లాస్ట్ ఎట్లా అని, మన లుంబిని పార్క్, మన గోకుల్ చాట్ ఇట్లాంటి ఏరియాస్లో. సో అట్లాంటి క్రౌడెడ్ ఏరియాస్లో పబ్లిక్ పిల్లలతో వెళ్ళటం. ఇంకోటి మనం కొన్ని రీసెంట్ కూడా చూసాం టెంపుల్స్లో కూడా ఈ తోపులాటలో ఈ విధంగా కొంచెం వాళ్ళు ఇదవుతున్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్ జాగ్రత్తలు ఎవరికి వాళ్ళు తీసుకోవాలండి. ఇప్పుడు నువ్వు పిల్లల్ని వేసుకొని అంత రష్లో ఒక మనం తమిళనాడులో కూడా చూసాము, వాళ్ళ ర్యాలీలో వాళ్ళు కూడా స్టాంపేడ్లో చాలా మంది చనిపోయినారు. సో అది నీకు అవసరమా కాదా అక్కడికి వెళ్ళటం అనేది? సో అది ఇండివిజువల్లే ప్లాన్ చేసుకోవాలి. అది చేసుకొని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలండి. అంటే మనం ఎంతసేపు మన గవర్నమెంట్ని బ్లేమ్ చేయలేం, గవర్నమెంట్ అది చూడలేదు ఇది చూడలేదు. ఇండివిజువల్గా నీ జాగ్రత్తలో కూడా నువ్వు ఉండాలి. మనం ఏదైనా ఎక్కడికైనా అకేషన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా అది స్టాంపేడ్ అయినప్పుడు నువ్వు పిల్లలతో ఉన్నప్పుడు దూరంగా ఉండాలి. పెద్దవాళ్ళు కూడా అక్కడ ఇన్వాల్వ్ అవ్వకూడదు. పర్టికులర్ లేడీస్కి బాగా ఎఫెక్ట్ అవుతుందండి, ఉమెన్ బాగా పాపం. ఎందుకంటే వాళ్ళు పరిగెత్తలేరు, ఆ తోపులాట్లో వాళ్ళు తప్పించుకోలేరు, వాళ్ళ దగ్గర ఆ స్ట్రెంగ్త్ ఉండదు అంతా. సో పర్టికులర్గా ఉమెన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అండ్ అట్ ద సేమ్ టైం మెన్ కూడా ఏదైనా అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు ఇదివరకులాగా లేదండి. లైఫ్ స్టైల్ ఏమైపోయిందంటే పాపులేషన్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మన పాపులేషన్ పెరిగే కొంది ఏమైతుందంటే క్రౌడింగ్ ఎక్కువైపోతుంది. ఈ క్రౌడింగ్లో ఏంటంటే ఇప్పుడు ఎవరో ఏదో బాంబు పెట్టారనే కాకుండా నీకు తోపులాట్లో కూడా చనిపోతున్నారు. సో అట్లాంటిది కూడా జరగకుండా ఉండాలంటే వీళ్ళనంత వరకు నువ్వు ఇట్లాంటి సిచ్యువేషన్స్ నువ్వు అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. సో యూ మస్ట్ బి అవే ఫ్రమ్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్. ఇప్పుడు మనం యాక్సిడెంట్, మనం 2-వీలర్ మీద వెళ్తుంటామండి, హెల్మెట్ ఎందుకు పెట్టుకోమంటారు? నీ సేఫ్టీ కోసం నువ్వు పెట్టుకుంటావు అనమాట. కాదు నేను పెట్టుకొని నేను ఇట్లానే వెళ్తాను, చాలా ర్యాష్గా వెళ్తానంటే ఇంకా ఎవరేం చేయలేరు. యు ఆర్ నాట్ సేఫ్. నీ వల్ల కూడా వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. రీసెంట్గా మనం ఇప్పుడు ఒక బస్ యాక్సిడెంట్ కర్నూలు హైవేలో చూసాము, ట్రావెల్స్ బస్సు. అది ఎవరో తాగి అతను బైక్ మీద ఆడు పడిపోయి వాడు చనిపోయి, తర్వాత ఆ బైక్ వల్ల ఈ బస్సు మంటలు అంటుకొని. సో దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు చేసే మిస్టేక్కి వేరే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట.
సో ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్. ఎందుకంటే ఈ పాపులేషన్లో ఫాస్ట్ గ్రోయింగ్ పాపులేషన్ అండ్ ఈ అగ్రెసివ్నెస్, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో సో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ ఇస్తూ ఉండాలన్నమాట. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్. సో సార్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మనం జనరల్గా ఈ దతురా ఫ్లవర్స్ అనేవి మనం ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కూడా కొంచెం ఖాళీ ప్లేస్ ఉందంటే అక్కడ చూస్తూ ఉంటాం. సో ఆ ఫ్లవర్స్లలో ఆ దతురా ఏదైతే ఉందో దాంట్లో కూడా కొంచెం పాయిజనస్ కెమికల్స్ ఉంటాయి అని చెప్పేసి అని అంటారు, నిజమే అంటారా? అంటే అది యాక్చువల్గా ఏంటంటేనండి దాని ఫుల్ నేమ్ దతురా స్ట్రెమోనియం అంటామండి. అందులో ఏంటంటే ఇట్ కంటైన్స్ ఏ పాయిజనస్ సబ్స్టెన్స్ అనమాట. అది కూడా పాయిజనస్ సబ్స్టెన్స్, అది కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి అది కూడా ఐదర్ ఇంజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయండి. బికాస్ దట్స్ ఆల్సో వెరీ పాయిజనస్ సబ్స్టెన్స్. అది ఏంటంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ద కిడ్నీ, లివర్, బ్రెయిన్, హార్ట్ ఇవన్నీ ఎఫెక్ట్ చేసిద్దండి అది. అంటే అది ఆక్సిడేషన్ ప్రాసెస్ అని ఉంటుంది అనమాట. దానివల్ల ఏమైందంటే లోన టిష్యూస్ తొందరగా డ్యామేజ్ అయిపోతాయి అనమాట. అండ్ మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువ అనమాట. సో జనరల్గా ఏంటంటే ఆ దతురా స్ట్రెమోనియం కూడా అది కూడా ఇట్ షుడ్ బి అవాయిడెడ్ గ్రోయింగ్ ఇన్ ప్లేసెస్ అనమాట. అంటే కొన్నిసార్లు ఏమైందంటే కొన్నిసార్లు పిల్లలు తెలియకుండా తీసుకోవచ్చు. అంటే అది జనరల్గా ఏంటంటే కొంచెం చేదుగా ఇట్లా అనిపించింది, తెలియకుండా తీసుకోవచ్చు. కానీ అంటే ఈ క్రిమినల్ యాక్టివిటీస్లో అది కూడా ఒక పాయిజనస్ సబ్స్టెన్స్, ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే సబ్స్టెన్స్ అనమాట. ఇక్కడేమో మన ఈ సీడ్స్ నుంచి రైజిన్ ఎట్లా తీస్తారు, క్యాస్టర్ సీడ్స్ నుంచి, అట్లానే ఆ దతురా స్ట్రెమోనియం నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటారు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే డేంజరస్ సబ్స్టెన్సెస్, ఈ ప్లాంట్స్ నుంచి వచ్చే సబ్స్టెన్సెస్ అనమాట. అంటే ఇది ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కొంచెం మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏదైనా అండి ఇప్పుడు ప్రతి మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఫారెస్ట్ ఏరియాస్లో ఉండేది, కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని సబ్స్టెన్సెస్ ఏంటంటే చాలా డేంజరస్ అనమాట. అది ఆ సబ్స్టెన్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇది ఎవరికైనా ఇంజెక్ట్ చేయాలి అనే ఉద్దేశం, క్రిమినల్ యాక్టివిటీ ఉంటే దెన్ దీస్ పీపుల్ కెన్ హార్మ్ ఎనీవన్. సో ఏంటంటే వీలున్నంత వరకు అది ఎట్లో గట్ట వాళ్ళకి ఒక సపోజ్ ఇంటెలిజెన్స్ ద్వారానో ఏదో తెలిసిద్ది అనమాట. తెలిసినప్పుడు దే షుడ్ స్టాప్ దిస్ పర్సన్ అండ్ వీళ్ళని ఏంటంటే కఠినంగా శిక్షించాలండి ఇట్లాంటి చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక ఇండివిజువల్ మనిషిని కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పబ్లిక్నే వాళ్ళు మొత్తము అంటే మొత్తం మాస్ డిస్ట్రక్షన్ చేయాలని చూస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఇంకెవరు అట్లాంటి పనులు చేయరనమాట. వాళ్ళకు కూడా సివియర్ యాక్షన్ ఏంటంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలండి గవర్నమెంట్ కూడా. ఎక్కువ టైం తీసుకొని పొడిగిచ్చి అట్లా చేయకూడదు. నువ్వు ఎప్పుడైతే ఆ సివియర్ యాక్షన్ తీసుకుంటావో అప్పుడు ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఆ తప్పు చేయరండి వాళ్ళు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఆల్సో ఇమ్మీడియట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో చూస్తున్నాం కదా, ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన తర్వాత కూడా ఒక్కొక్కటిగా వాళ్ళు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో అవన్నీ కూడా బయటికి వచ్చాయి. అందులో ముఖ్యంగా ఏంటి అని అంటే మన హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఒక డాక్టర్ ఏదైతే ఆముదం గింజలు ఉన్నాయో వాటి నుంచి రెజిన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక మాస్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని చంపేయడానికి వాళ్ళు ప్లాన్స్ అనేవి చేసుకున్నారు. సో అదే కాకుండా మనం రోజువారీగా చూస్తున్నటువంటి చిన్న చిన్న పువ్వులైనా కానివ్వండి, లేకపోతే చెట్లైనా కానివ్వండి, ఏవైనా కూడా అందులో ఎంతో కొంత ఒక విష పదార్థం అనేది దాగి ఉంటుంది. సో వాటిని కూడా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా మన వంతుగా ఇండివిజువల్ గా సేఫ్ గా ఉండే ప్రయత్నాలు అయితే చేద్దాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.